నమస్కారం. దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల, గురువు కర్కాటక సంక్రమణం జరగటం వల్ల యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఎవరైనా సరే యమునా నదిలో పుష్కర స్నానాన్ని ఆచరించినట్లయితే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే, ఏ నదికైనా సరే పుష్కరాలు వచ్చినట్లయితే, నదికి పుష్కరాలు వచ్చిన సమయంలో తుందిలుడు అని పిలువబడే పుష్కరుడు, దేవగురువైనటువంటి బృహస్పతి, త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆ నదిలోకి ప్రవేశిస్తారు. అందుకే పుష్కరాలు ఏ నదికి వచ్చాయో ఆ నదిలో స్నానం ఆచరించడం ద్వారా ఆ నదిలో ఉన్నటువంటి తుందిలుడు అని పిలువబడే పుష్కరుడి అనుగ్రహము, త్రిమూర్తుల అనుగ్రహము, దేవగురు బృహస్పతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అందుకే పుష్కర స్నానం పుణ్యస్నానం అని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఏ ప్రాంతంలో ఎక్కడైనా సరే యమునా నదీ ప్రవాహంలో స్నానం చేసేవాళ్ళు ఒక ప్రత్యేకమైన సంకల్పం చెప్పుకొని స్నానం చేయటం ద్వారా విశేషమైనటువంటి పుష్కర స్నాన ఫలితాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఆ ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆప్యాం మహానద్యాం సమస్త పాపక్షయార్థం కర్కాటక గతే దేవగురౌ సార్ధత్రికోటి తీర్థసహిత యమునా నది స్నానమహం కరిష్యే. ఇది సంకల్పం. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మగవాళ్ళైతే యమునా నదిలో స్నానం చేసే ముందు ఒడ్డున ఉన్న మట్టి ఒక చిటికెడు తీసుకొని యమునా నదిలో వేసి ఆ తర్వాత స్నానం చేయాలి. ఆడవాళ్ళైతే చిటికెడు పసుపు యమునా నదిలో వేసి ఆ తర్వాత యమునా నదిలో పుష్కర స్నానం చేయాలి. మగవాళ్ళు చిటికెడు మట్టి నదిలో వేస్తూ ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, పిప్పలాదౌ సముత్పన్నే కృత్యే లోక భయంకరే మృత్తికాంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఇది శాస్త్రంలో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, పరమేశ్వరుడి కంటి నుంచి కృత్య అనే పేరు కలిగిన శక్తి వచ్చింది. ఆ శక్తి నీటిని ఆవహించి ఉంటుంది. మనం స్నానం చేసినప్పుడు ఆ స్నానం వల్ల వచ్చేటటువంటి పుణ్య ఫలితాన్ని పరమేశ్వరుడి కంటి నుంచి వచ్చిన కృత్య అనే ఆ శక్తి తీసుకుంటుంది. దానివల్ల మనకు ఆ పుణ్య ఫలితం తగ్గిపోతుంది. అలా జరగకుండా ఉండటానికి నదుల్లో అడుగున ఉండేటటువంటి ఆ కృత్య అనే శక్తికి మనం మట్టిని ఆహారంగా వేస్తాం. ఆ మట్టిని తీసుకొని కృత్య మనకి సంపూర్ణ స్నాన ఫలితాన్ని కలిగింపజేస్తుంది. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం. అందుకే పిప్పలాదౌ సముత్పన్నే కృత్యే లోకభయంకరే మృత్తికాంతే మయా దత్తాం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఈ శ్లోకం చదువుకొని మట్టి పురుషులు వేసిన తర్వాత యమునా నదిలో స్నానం చేయండి. అలాగే యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే యమునా నదికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకం చదువుకోండి. ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కాళిందిం భువనైక పావనిం జ్ఞాన వైరాగ్య భక్తి ప్రదాయినీం సూర్యపుత్రీం యమునాం దేవీం భజామి పుణ్యరూపిణీం. ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకం చదువుకొని యమునా నదిలో పుష్కర స్నానం చేయటం ద్వారా సర్వ పాపాలు పటాపంచలు చేసుకోవచ్చు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఎక్కడ ఎవరు యమునా నదిలో పుష్కర స్నానం చేస్తున్నా సరే ఆ పుష్కర స్నానం వల్ల సంపూర్ణమైన ఫలితం రావాలన్నా, ఆ యమునా నదిలో ఉన్నటువంటి త్రిమూర్తుల అనుగ్రహము, దేవగురు బృహస్పతి అనుగ్రహము, తుందిలుడు అని పిలువబడే పుష్కరుడి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము సంపూర్ణంగా కలగాలన్నా ముందుగా ఏ సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఆప్యాం మహానద్యాం సమస్త పాపక్షయార్థం కర్కాటక గతే దేవగురౌ సార్ధత్రికోటి తీర్థసహిత యమునా నది స్నానమహం కరిష్యే. ఈ సంకల్పం చెప్పుకొని యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. ఆ తర్వాత యమునా నది అనుగ్రహం కలగటానికి ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి. కాళిందిం భువనైక పావనిం జ్ఞాన వైరాగ్య భక్తి ప్రదాయినీం సూర్యపుత్రీం యమునాం దేవీం భజామి పుణ్యరూపిణీం. శ్లోకం చదువుకోండి. యమునా నది అనుగ్రహానికి పాత్రలు కండి. యమునా నదిలో పుష్కర స్నానం చేయటం ద్వారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సర్వపాపాలు పటాపంచలు చేసుకోండి. ఎప్పుడైనా పుష్కర స్నానం దంపతులిద్దరూ కలిసి చేస్తే చాలా మంచిది. దంపతులిద్దరూ కలిసి చేయటం వీలు కాని వాళ్ళు
భార్య కానీ భర్త కానీ ఎవరైనా దగ్గర లేకపోతే వారు ధరించే వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఎక్కడైతే యమునా నదిలో పుష్కర స్నానం చేశారో ఆ పుష్కర స్నానం చేసిన నదీ తీరంలో దానాలు ఇస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మామూలు సమయంలో చేసే దానాల కంటే దశదానాలు కానీ షోడశ దానాలు కానీ పుష్కరాల సమయంలో నదీ తీరంలో చేయటం ద్వారా కొన్ని కోట్ల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి.